ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ వచ్చిన తర్వాత వారు నేను కలిసి మా ప్రతిమ హాస్పిటల్లో క్లోజ్గా పనిచేసేవాళ్ళం. తర్వాత ఈ వెంట టు గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మై దిస్ థింగ్ ఈజ్ దట్ ఎమ్మెల్సీ హీ షుడ్ విన్ ద ఎలక్షన్, దట్ ఈస్ వన్ కాంపోనెంట్. బట్ అండ్ ఫర్ దిస్ దీని కొరకు ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యూత్కు చాలా మంచి అవకాశం కలిగించడం ద్వారా అది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంకింగ్ డాక్టర్ హరికృష్ణ ఫర్ ఎ నావల్ ఐడియా టు స్టార్ట్ ఏ గేమ్. ఓవరాల్ మన కంట్రీలో ఇది క్రికెట్ ఈజ్ అ వెరీ పాపులర్ గేమ్. అంటే ఇది గల్లీ గేమ్ అంటారు అనమాట. చిన్నప్పుడు మేము అందరం బాగా ఆడుకునే వాళ్ళం. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఈ సర్కస్ గ్రౌండ్లో సర్కస్ గ్రౌండ్లో అక్కడిక్కడ ఆడుకునేవాళ్ళం. ఇప్పుడైతే అది మారిపోయింది. తర్వాత మీరందరూ చిన్నప్పుడు క్రికెట్ ఆడే ఉన్న వాళ్ళు. సక్సెస్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ అండ్ ఆల్సో ఐఎమ్ సెల్ఫిష్ దట్ మై బ్రదర్ షుడ్ విన్ దిస్ ఎలక్షన్. సారు ఫస్ట్ నాకు ఫోన్ చేసి పారామెడికల్ వాళ్ళందరినీ కలవడం కోసం ఏం చేద్దాము అని నన్ను అడిగి, స్ట్రెంగ్త్ చూపించుకోవడం కోసం పారామెడికల్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారని చూపించుకోవడం, అందరం కలవాలంటే ఇది ఒక మంచి అవకాశం సార్ అని మేము డిస్కషన్ చేసుకుంటే ఇదే మంచిగా ఉంది అని చెప్పి సార్ ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే ప్లాన్ చేసి అందరికి ఇన్ఫామ్ చేసి ఇది గ్యాదర్ చేయడం. మనందరం కూడా సార్ గారికి వీలైనంత వరకు మనకు తెలిసిన పారామెడికల్ స్టాఫ్ ప్రెసిడెంట్స్ యూనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, సపోర్ట్ చేసి గెలిపించుకుందాం. ఇప్పుడు పారామెడికల్కి సపోర్ట్ చేసిన మనకు పొలిటికల్గా ఎవరు కూడా సపోర్ట్ లేదు. సో ఇప్పుడు అంతే సర్టిఫికెట్స్ వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ తీసుకురావడం కాసుకొని గవర్నమెంట్ను మనం ప్రశ్నించడానికి కూడా ఒక అవకాశం మనకు ఫస్ట్ టైం వచ్చింది. ఎమ్మెల్సీ క్యాండిడేట్ హరికృష్ణ సార్ గారు నిలబడ్డారు కాబట్టి మ్యాక్సిమం మనం ప్రయత్నం చేసి గెలిపించడానికి సపోర్ట్ చేసి మన వంతు సహాయం చేద్దాం అనేది నా ఆలోచన. ఈ గ్యాదర్ చేసే ఉద్దేశం కూడా సార్కు సపోర్ట్ చేస్తూ, అంటే ఈ పారామెడికల్ స్టాఫ్ కూడా ఇంతమంది ఉన్నారు, కొన్ని 500 మంది 1000 మంది ఉన్నారు, వీళ్ళది కూడా ఒక టీం ఉన్నదని చూసుకోవడం కోసమే, చూపేయడం కోసం సార్ యొక్క ఉద్దేశం. సో దానికి సపోర్ట్ మనం కూడా ఈ స్ట్రెంగ్త్ను మనం ఇట్లనే చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలని నా ఆలోచన. థ్యాంక్ యూ. మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి మరియు నా కొలీగ్స్ డాక్టర్స్కి గుడ్ మార్నింగ్. ఏం లేదు, మన ఇప్పుడు మెడికల్ అంటే ఇప్పటి వరకు బయటికి రాలేదు మనం. సో సార్ వల్ల ఇంత మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైనా మనం ఆడినామా గేమ్? ఫస్ట్ గేమ్ మనం పెట్టుకున్నది ప్రోగ్రామ్ సార్ కండక్ట్ చేసింది కనుక ఈ ఫస్ట్ గేమ్ నాకు తెలిసి. అంటే నేను 2004 నుంచి నేను చూస్తున్నా, ఓన్లీ మన మీటింగ్ అయినాయి. కానీ మన తరపున ఒక లీడర్షిప్, అంటే మన హక్కుల కొరకు ఇంత మెంబర్స్ ఉన్నారు, మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని కూడా చెప్పుకోవడానికి ఎవరు ఇక్కడ లేరు. కానీ సారు మన కోసం ముందుకు వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు మనం అంతా సపోర్ట్గా ఉండి సార్ని బయట పడగొట్టాలి. మనం ఖచ్చితంగా చేయాలి. ఈసారి అయిపోతుంది. చాలా బాగుండేది. సార్ పేరు కూడా మన దాదాపు అన్ని డిస్టిక్లో, ఈ ఒక్క డిస్టికే కాదు, సార్ కూడా ప్లాన్ చూడండి ఎన్ని డిస్టిక్లు. అంటే నేను లైవ్ చూస్తున్నా స్టేటస్లో, ప్రతి ఒక్క డిస్టిక్ అన్ని కవర్ చేస్తున్నాడు. సో మనం ఏంటంటే సపోర్ట్గా ఉండి సార్ని, మన కరీంనగర్ డిస్టిక్ మనం అంతా స్టాఫ్ అందరూ, మన పారామెడికల్ ల్యాబ్, ఎక్స్రే అండ్ ఎంబోడీస్ అంతే టోటలీ స్టాఫ్ ఉండి మన సార్ని గెలిపించి అత్యధిక మెజారిటీతోని మళ్ళా మనం ఇక్కడనే మీట్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కిషోర్ అన్న చాలా బాగా మాట్లాడారు. ఈరోజు మనం మరి ఈ టోర్నమెంట్కి మరి ఏర్పాటు చేసిన హరికృష్ణ సార్ గారికి ఎంతో మరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను హరికృష్ణ సార్ని, మమ్మల్ని చూడకుండా మేము హరికృష్ణ సార్ డైలీ చూస్తున్నాం. ఎందుకంటే సార్లో ఒకటి నాకు బాగా కనబడ్డది. మనం ఒక 20 ఏళ్ళుగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నా చాలామంది నాయకత్వ లక్షణాలు ఉన్న డాక్టర్లు కొంత అరుదుగా ఉంటారు. ఆ అరుదులో నా హరికృష్ణ సార్ను నేను చూడడం జరిగింది. ఎందుకంటే లీడర్ అనేవాడు జనాలలో పుట్టాలి. అందులో డాక్టర్లో మన హరికృష్ణ సార్ పుట్టారు. అదేవిధంగా మమ్మల్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో సార్ గారు ఎప్పుడు మమ్మల్ని కలుస్తూ మరి మనం అందరం ఐక్యంగా ఉండి మన యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ఐక్యతను చాటాలి, ఈ యొక్క
ప్రతి ఎలక్షన్సే కానీ ఎక్కడన్నా కానీ వారి స్పీచ్ నాకు ఆగస్టు 15th ఇచ్చారు. అది చాలా నచ్చింది. వారి వారి యొక్క భావాలు కానీ వారి యొక్క ఉన్నత భావాలు మాకు ఎంతో ప్రేరణ ఇస్తున్నాయి. ఎందుకంటే వారి ఎంత కష్టపడుతారో నేను గత దగ్గర నుంచి చూస్తున్నాం మేమైతే. కాబట్టి దయచేసి అందరూ మన నాట్ ఓన్లీ మెడికల్, ఎందుకంటే మా ఫ్యామిలీ రిలేషన్స్ లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న మన రిలేషన్స్ కి కూడా చెప్పండి. ఎందుకంటే సార్ గారి మనకు ఇప్పుడు సార్ ఉంటే మనం ఉన్నట్టే, సార్ గెలిస్తే మనం గెలిచినట్టే. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సార్ గారు ఒక టార్చ్ బేరర్ లాగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే రేపు సార్ దగ్గర మనం మాట్లాడుకొని ఏదైనా పని కానీ ఏదైనా మన వర్క్ కానీ లేకపోతే ఏదైనా సాయం కూడా చేయడానికి సార్ ముందుంటారని నాకు తెలుసు. కాబట్టి దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంట్, మన రిలేషన్స్ లో కానీ కొంతమంది హస్బెండ్స్ వైఫ్ టీచర్స్ ఉన్నారు అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మన కొలీగ్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి వారికి కూడా చెప్పి హరికృష్ణ సార్ గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా నమ్మిన కాన్సెప్ట్ ఒకటే, అందరూ ఎంతసేపు హాస్పిటల్ అంటే ఏదో డాక్టర్స్ వేరు, మిగతా కమ్యూనిటీ వేరు, మిగతా స్టాఫ్ వేరు అనే కాన్సెప్ట్ లో పోతున్నాను. దట్స్ నాట్ ద కరెక్ట్ వే. మనం అందరం ఒకటే. సో నేను అందరు కూడా ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ కి ఫ్రెండ్ ఉంటాడు, ఏదో పెట్రోల్ బంక్ ఓనర్ అయినా కానీ నేను ఫ్రీ ఓపీ చూస్తాను, 500 రూపాయలు 1000 రూపాయలు ఫ్రీ ఓపీ చూస్తాను. నేను పెట్రోల్ బంక్ వెళ్తే 1 లీటర్ పెట్రోల్ ఫ్రీ కొట్టరు. సరే, ఇది డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఎవరైనా సరే, వాళ్ళ ఇప్పుడు ఒక వార్డ్ బాయ్ ఉన్నాడు, టెక్నీషియన్ ఉన్నాడు, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఏదో బట్టల షాప్లో పనిచేస్తాడు, మన హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. అడ్మిట్ అయితే 10,000 బిల్ అవుతుంది. వస్తాడు, మాట్లాడినందుకు 1000 రూపాయలు తగ్గిస్తాం. అదే మనం వెళ్ళి అదే షాప్లో కనుక మనం 1000 రూపాయలు బిజినెస్ చేస్తే మనకు 100 రూపాయలు తగ్గిస్తాడా? తగ్గియరు. ఎంతసేపు వాళ్ళు మనం హాస్పిటల్లో ఉండే స్టాఫ్ని అనేది అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళే. కానీ మనం ఏ రోజు కూడా వాళ్ళ నుంచి హెల్పింగ్ అనేది మనకు రావట్లేదు, మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లస్ ఇంత చేసినా కూడా మన మీద వాళ్ళకి నెగిటివిటీనే ఉంది. ఎంత మెడికల్ కమ్యూనిటీ అంత ఏదో చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు. సో దీనికి అంతటికి మెయిన్ రీజన్ ఏమవుతుందంటే, ఇప్పుడు 80 హాస్పిటల్స్కి పర్మిషన్ రాలే కరీంనగర్లో. సో ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 80 హాస్పిటల్ పర్మిషన్ రాకపోతే ఎంతసేపు డాక్టర్ సెంటర్గానే పోతుంది. హాస్పిటల్కి పర్మిషన్ రాకపోతే డాక్టర్కి ఒకటికే ప్రాబ్లం కాదు, హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అందరికీ ప్రాబ్లమే. పర్మిషన్ రాకపోతే అందరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేను అందరికి చెప్తున్నా, సార్ 2000 మంది స్టాఫ్ ఉంటారు 80 హాస్పిటల్స్ అంటే, 2000 మందిని తీసుకొని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ముందు పెడితే ఎందుకు ఏది పర్మిషన్? ఎంతసేపు డాక్టర్లే పోయి మాట్లాడాలనే ఈ కాన్సెప్ట్ దగ్గరే మనం అందరం యూనిటీ మిస్ అవుతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన అందరూ కూడా మనం చెయ్యి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో 5 వేలు ఉంటాయి. ఒకరు డాక్టరు, నర్సులు, మిగతా టెక్నీషియన్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ అయినా సరే, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఏజెన్సీస్ అందరూ విడివిడిగా ఉన్నంత కాలం అందరూ వాడుకుంటారు ఈ చైని. అదే మనం అందరం కలిసామనుకోండి, ఆ బలం వేరు. ఈ పిడికిలైతే మన యూనిటీ వేరు, మన నెంబర్ వేరు. నిజం చెప్తున్నాను, మన నెంబర్ చాలా ఎక్కువ ఉంది. మీరు జస్ట్ ఇమాజిన్, ప్రతిమ చెల్మడాలో ఉన్న స్టాఫ్ కలిపితే ఒక 2000 మంది ఉంటారు. మొత్తం కరీంనగర్లో ఉన్న టీచర్ల స్టాఫ్ కంటే అది ఎక్కువ ఉంటుంది. 2 మెడికల్ కాలేజీలు 3 మెడికల్ కాలేజీలు కలిపితే. మరి నిజంగా ఇంత స్టాఫ్ ఉండి మనం ఎక్కడికి పోతున్నాం? మనలో యూనిటీ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ప్యూర్గా ఏమైపోతుందంటే, ఇప్పుడు మనం హెల్పింగ్ డాక్టర్ అనే వాళ్ళు కింద స్టాఫ్కి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు, కానీ ఎక్కడో హైరార్కీ ప్రాబ్లం దగ్గర కలుసుకోలేకపోతున్నాం. సో దానివల్ల యూనిటీ మిస్ అవుతుంది. ఈసారి నా టార్గెట్ కూడా ఒకటే, మనందరినీ కలుపుదాం, కలిపి ఒక ట్రై చేద్దాం. ఖచ్చితంగా మనం అందరం కలిసి కనుక 1 సైడ్ ఓటు పడితే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. సో ఇది ఇప్పుడు స్టార్టింగ్. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ కొంచెం హ్యాబజార్డ్ అయింది, ఎందుకంటే ఫస్ట్ ఒక గ్రౌండ్ అనుకున్నాం, తర్వాత ఇంకో గ్రౌండ్. సో కొంచెం హ్యాబజార్డ్ ఉంది. 1 or 2 డేస్లో అన్ని అడ్జస్ట్ అవుతాయి. కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ డే. నాకు తెలిసి కరీంనగర్లో ఫస్ట్ టైం ఒక అన్ని హాస్పిటల్స్ని కలిపి టోర్నమెంట్గా కండక్ట్ చేయడం. ఇది కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో నా ఉద్దేశం నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ విన్నింగ్ అనేదే కాదు, మనం యూనిటీ అనేది చూపించాలి. మనం ఎంతసేపు విడిగా ఉంటే మాత్రం మనం అందరూ వాడుకుంటారు. మనం కలిస్తేనే మన వాయిస్ వినిపిస్తుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవుతాయి. ప్రాబ్లం డాక్టర్కి కాదు, ప్రాబ్లం హాస్పిటల్కి. అది గుర్తుంచుకోండి. ప్రాబ్లం వస్తే డాక్టర్కి రాదు, హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చిందంటే స్టాఫ్కి వచ్చినట్టే. సో మనం అందరం కూడా ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవాలంటే మనం యూనిటీ అయితేనే వస్తుంది. అందుకోసం ఇది ఒక స్పిరిట్ తీసుకురావడం కోసం ఈ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. సో అందరూ హ్యాపీగా ఆడుకోండి, మనం యూనిటీని మనం చాటుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% మీ విజయాన్ని
మేము దగ్గరుండి చూపెడతామని మేము అందరి తరఫున కూడా మీకు హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay. Good shot.